మహాదేవుడు అన్ని దేశాల్లో, అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాల్లో, అన్ని ప్రాంతాల్లో, అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల్లో పూజింపబడుతున్నటువంటి మహా గొప్ప దేవుడు. కాబట్టి ఈ సమయం యేసు ప్రభుని ఎరగక మునుపు మాకు అసమాధానంగా ఉండేది, అశాంతిగా ఉండేది. అయితే ఎప్పుడైతే యేసయ్య సహాయం చేయమని ప్రార్థన చేసి అడిగి ఉన్నామో అప్పుడు దేవుడు మాకు తోడుగా ఉండి సకల విషయాల్లో దేవుడు సర్వ సృష్టికర్త అయిన ప్రభుని యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆయన యందు ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేయండి. యేసు అంటున్నారు, నేనే మార్గము, సత్యము, జీవము అంటున్నారు. అవును, ఆయన పరలోకానికి మార్గం. ఆయన సకల బాధల నుండి విడిపించగలిగినటువంటి మహా గొప్ప దేవుడు. సకల చరాచర జగత్తు సృష్టికర్త అయిన మహా గొప్ప దేవుడు. కాబట్టి ఆయనందు విశ్వాసం ఉంచండి, ప్రార్థన చేయండి, యేసయ్యా సహాయం చేయమని అడగండి. మీకున్న సకల బాధల నుండి ఆయన విడిపించగలిగినటువంటి దేవుడు. భూమి మీద ఉన్న ప్రతి దేశంలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో చర్చి లేని గ్రామమే లేదండి. ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి, ఆధారపడి, ఆశపడి దేవుడికి ప్రార్థన చేస్తారో వారికి సమీపంగా ఉండే దేవుడు. ఆయన ఆదరిస్తాడండి, ఆయన ఆదుకుంటాడు, ఆయన రక్షిస్తాడు, ఆయన ధైర్యం ఇస్తాడు. ఆయన అన్ని విషయాల్లో కాచి కాపాడి రక్షించే దేవుడు అండి. కాబట్టి ఆయన ప్రేమామయుడు, ఆయన సత్యస్వరూపి, ప్రేమాస్వరూపి. ఆయన అన్ని విషయాల్లో హృదయ అంతరంగాలు జరిగిన మహా గొప్ప దేవుడు, కాచి కాపాడి రక్షిస్తాడు. కాబట్టి ఆయన ఎంతటి ఘోర పాపినైనా ప్రేమించగలిగిన వాడు. ప్రేమించాడు గనుకనే తన ప్రాణాన్ని ప్రేమతో పంచి మనకు ఇచ్చాడండి. ఆయన రక్తమును చిందించి మనకు విమోచన కలగజేశాడు. ఆయన ప్రేమ స్వరూపుడై ఉన్నాడు. ఏ భేదము లేదు, అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడండి. కుల మతం వర్గము ఏ భేదము లేనివాడు. అందరికీ సూర్యుడొక్కడే, అందరికీ చంద్రుడొక్కడే. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు నేనే సమస్తమును సృష్టించిన వాడునని మాట్లాడుతూ ఉన్నాడు. బోర్దిగంత నివాసులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. నెమ్మది లేని, ఆదరణ లేని